ఆయన రూలింగ్ ఇస్తే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉరుకులు పరుగులు పెడుతుంది. ఒకే ఒక పెన్ స్ట్రోక్ తో కొమ్ములు తిరిగిన నేతలకైనా చుక్కలు కనిపిస్తాయి. అంతటి కీలక స్థానంలో ఉన్న నేత ఏకంగా లేఖాస్త్రమే సంధించి సెగలు పుట్టిస్తున్నారు. ఆ పవర్ఫుల్ లెటర్ వెనుక టార్గెట్ ఏంటి? రాసిన కీలక వ్యక్తి ఎవరు? చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్. 4 దశాబ్దాల పైబడ్డ రాజకీయ అనుభవం ఆయన సొంతం. పైగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడంటే స్పీకర్ చైర్లో కూర్చున్నారు కాబట్టి కంట్రోల్ కంట్రోల్ అంటున్నారే కానీ మామూలుగా పొలిటికల్ ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డంలో ఆయన రూటే సెపరేట్. తేడా వస్తే అవతలోలే కాదు, సొంత పార్టీలోని నాయకులు కూడా ఏకిపారేస్తూ ఉంటారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి అధికార పార్టీ వైసీపీని ధీటుగా ఎదుర్కొన్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. అప్పట్లో వరుసగా ఎదురైన సవాళ్లు, కేసులతో నిత్యం సెగలు పుట్టించడంలో ముందుండేవారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నా అందుకు భిన్నంగా కీలకమైన స్పీకర్ పదవి దక్కిందే. ఇక్కడ అయ్యన్న ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వ్యవహరిస్తున్నారాయన. రాజ్యాంగబద్ధమైన హోదాలో అసెంబ్లీ నిర్వహణలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ హోదాలో ఏడాది పాటు రాజకీయాలకు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న అయ్యన్న తనలోని రాజకీయ నాయకుడిని మాత్రం ఇక ఎక్కువ కాలం నిద్రపుచ్చలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల మళ్లీ పాత బంధాలోకి మళ్లుతున్నట్టే కనిపిస్తోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. హెవీ లోడ్ తో వెళ్తున్న లేటరైట్ క్వారీ లారీలను ఆ మధ్య అడ్డుకున్నారు అయ్యన్న. నర్సీపట్నం వెళ్లే మార్గంలో గుంతలు, కల్వర్టులు దెబ్బతినడానికి ఈ లారీలే కారణమని, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు స్పీకర్. అలా అయ్యన్న మళ్లీ కొరడా జలిపించడం మొదలెట్టారనే చర్చ జరుగుతూ ఉండగానే ఇప్పుడు మరొకసారి సొంత పార్టీలోనే సెగలు పుట్టిస్తున్నారాయన. స్పీకర్ హోదాలో ఉంటూ రెవెన్యూ మంత్రికి సంబంధించిన బహిరంగ లేఖే అందుకు ఉదాహరణ అంటున్నారు. విశాఖలో వివాదాస్పద భూముల క్లియరెన్స్ పై సమగ్ర విచారణ జరిపించాలని స్పీకర్ కోరడం చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అక్రమంగా భూములు దోచుకున్నారని ఆరోపించారు టీడీపీ నాయకులు. నాటి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాజీ సైనికుల భూములకు ఎన్ఓసీలు జారీలో అక్రమాలు జరిగాయని జనసేన నేతలు ఆరోపించారు. ఎండాడా సర్వే నంబర్ 14(1)లోని 5 ఎకరాల చుట్టూ కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన భూమి అక్రమంగా చేతులు మారింది అనేది ప్రధాన ఆరోపణ. మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన భూమికి రాజకీయ ప్రయత్నాలతో కొంతమంది ఎన్ఓసీలు పొందారట. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనేది ఒక ఎత్తైతే దాని వెనుకున్న పొలిటికల్ టార్గెట్ ఇప్పుడు ఆసక్తికరం. వాస్తవానికి ఎండాడా భూ లావాదేవీల్లో అనేక మంది ప్రమేయంపై చర్చ జరుగుతోంది. అందులో అయ్యన్న సోదరుడి కొడుకు ప్రమేయం ఉందని జనసేన కార్పొరేటర్ ఆరోపించారు. కుటుంబ వివాదాల కారణంగా అయ్యన్న సోదరుడి ఫ్యామిలీ వైసీపీలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారట. ఈ క్రమంలో అయ్యన్న రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తమ్ముడు కుటుంబంతో బాగా సంబంధాలున్న పలువురు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ల్యాండ్ కన్వర్షన్ చేయించుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్పీకర్ కూడా సొంత పార్టీలో ఉన్న తన తమ్ముడి ఆత్మీయులనే టార్గెట్ చేసుకున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట పరిశీలకులకు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసి ఇప్పుడు టీడీపీలో చేరిన వాళ్లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది అంటున్నారు కొందరు. దీంతో ఈ సీనియర్ లీడర్ సొంత పార్టీలోనే సగులు పుట్టిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అయ్యన్న పాత్రుడు ఇలాంటి లేఖలు రాయడం ఇదే మొదటిసారి కాదు. గత టీడీపీ ప్రభుత్వంలో వైజాగ్ భూ రికార్డులు ట్యాంపర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించే వరకు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కీలక నివేదికలు తయారవగా భూ రికార్డుల్లోని డొల్లతనం బయటపడింది. ఇప్పుడు మరొకసారి వైజాగ్ భూముల వ్యవహారంలో పాత్రుడు రాసిన లేఖ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిళ్లలో.